అయితే ఈ ప్రమాదానికి కారణం రోడ్డు పెద్దగా చేయకపోవడం వల్లనే. ఈ రూట్లో హైదరాబాద్ నుండి వికారాబాద్కి వెళ్ళే రోడ్డు మార్గంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, పరిగి వెళ్తాయి, కర్ణాటక వెళ్తాయి, తాండూరు వెళ్తాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్న రోడ్డును ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విస్తరించాలి. ఇప్పటి వరకు విస్తరించకపోవడం దురదృష్టకరం. ఈ రోడ్డు విస్తరణ చేయకపోవడానికి ప్రధాన కారకులు ముగ్గురు. మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి గారు ఒకరు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఇద్దరు, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారు ముగ్గురు. వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయనే చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి ఈ ప్రమాదానికి. ఎందుకంటే వీళ్ళు రోడ్డు విస్తరణ చేపట్టింటే ఈ ప్రమాదం జరిగేది కాదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈ రోడ్డుని పట్టించుకుపోవట్లే. ఎక్కడ పోయినా హైదరాబాద్ నగరానికి చుట్టూ ఏ రోడ్డు వెళ్ళినా 6 లైన్లు 4 లైన్లు ఉంది, ఇది 2 లైన్లు. ఒక టూ వీలర్ కూడా ఇట్లా సైడ్ చేయడం